నీమాస్త్రం ప్రిపేర్ చేయడంలో మనకి 2 టైప్స్ ఉన్నాయి ప్రిపేర్ చేయడం. ఒకటేమో లాంగ్ షెల్ఫ్ లైఫ్ కావాలనుకునేవాళ్ళు, ఇంకొకటేమో ఇమీడియట్ యూజ్ చేసేసుకునేవాళ్ళు. అయితే ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి వీఆర్ చూసింగ్ టు గో ఫర్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ నీమాస్త్ర. యాక్చువల్లీ ఎందుకంటే మనకు ఆవు పంచకం ప్రొక్యూర్ చేసుకోవాలి అంటే వాటర్తో డైల్యూట్ అయిపోయి ఉంటుంది, రెయిన్ వాటర్తో. కొంచెం ప్యూర్గా ఆవు పంచకం దొరికే ఛాన్సెస్ కొంచెం తక్కువ కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ నీమాస్త్ర. అయితే లాంగ్ షెల్ఫ్ లైఫ్ నీమాస్త్ర వెళ్ళే ప్రిపరేషన్, లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండే నీమాస్త్ర యొక్క ప్రిపరేషన్ అండ్ షెల్ఫ్ లైఫ్ కొంచెం తక్కువ ఉండే నీమాస్త్ర ప్రిపరేషన్, 2 రకాలు మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ గోయింగ్ విత్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ కాబట్టి జస్ట్ ఫాలో దిస్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ సెటప్ చేసుకున్నాం. ఒక మంచిగా ఒక 25-30 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఒక బాండీ తీసుకున్నాము. దాని కింద కట్టెలు పెట్టేసుకొని వెలిగించేసుకుంటే నీమాస్త్రం ప్రిపరేషన్లో మనకు కావాల్సిన మెయిన్ 2A2 యూనిట్స్, 2A2 ఇంగ్రీడియంట్స్ కావాలి, విచ్ ఇస్ వేపాకు అండ్ కవ్ యూరిన్ ఆల్రెడీ మనం తెచ్చేసుకున్నాము. వేపాకు కూడా మనం తీసుకొని దాన్ని గ్రైండ్ చేసాము. వేపాకుని బేసిక్లీ రోట్లో రుబ్బుకోవచ్చు, లేకపోతే రోకలతో దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. మనకు కాస్త కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఈ ఫార్మాట్లో మనము కొంచెం ఎక్కువగానే పేస్ట్ చేసుకున్నాం. ఎలాగో మనం కాటన్ క్లాత్లోనే ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి ఫైన్గా పంపు పాడవకుండా ఆవు పంచకం మనము మన వేపాకులు 7.5 కిలోస్ వచ్చాయి కాబట్టి ఒక 14 లీటర్స్. యూజువల్గా 5 కేజీల వేపాకి మనము ఆవు పంచకం వచ్చేసి 10 లీటర్లు పోస్తాం. సో ఇందాక మీకు చెప్పాను కదా, 2 రకాల నీమాస్త్రాలు తయారు చేసుకోవచ్చు. ఒకటేమో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండేది, ఒకటేమో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ లేదని. మనం చేసేదేమో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండేదని చెప్పాను కదా. ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ లేని దాని గురించి డిస్కస్ చేద్దాం. అది ఎలా చేస్తామంటే ఒక 200 లీటర్స్ డ్రమ్ తీసుకుంటాము, దాంట్లో ఒక 10 లీటర్స్ వేసి ఆవు పంచకం తీసుకుంటాము. తర్వాత ఒక 5 కిలోల నుంచి 10 కిలోల మధ్యలో ఈ వేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. యాక్చువల్లీ కంప్లీట్ ఫంగిసైడల్ అండ్ చాలా మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక 5 నుంచి 7 కిలోల మధ్యలో వేపాకు తీసుకొని దాన్ని క్రష్ చేసి దంచి సేమ్ మన పద్ధతి లాగానే దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఐటెం ఏం యాడ్ అవుతుందంటే ఆవు పేడ యాడ్ అవుతుంది. అదేం చేస్తుందంటే ఫర్మెంట్ అవ్వడానికి త్వరగా ఫర్మెంట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఆవు పేడ వేయడం వల్లనే దీని షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఆవు పేడ వేసిన తర్వాత ఇనిషియల్లో ఫర్మెంట్ అవ్వడానికి మనకు పనికొచ్చినా కూడా తర్వాత మెల్లమెల్లగా ఫంగస్ ఇంకా బ్యాక్టీరియా అందులోనే డెవలప్ అవుతాయి. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు స్టోర్ ఇట్ ఫర్ లాంగ్ పీరియడ్స్. సో మీరు ఆవు పేడ నీ వేపాకులు ఆవు మూత్రం వేసుకున్న ఈ మిశ్రమాన్ని సేమ్ జీవామృతం లాగానే సాయంత్రం పూట కలుపుకొని 3 మిశ్రమాన్ని 180 లీటర్స్ వాటర్లో కలుపుకొని పొద్దున ఒక 2 నిమిషాలు, సాయంత్రం ఒక 2 నిమిషాలు సవ్య దిశలో తిప్పితే ఫర్మెంటేషన్ అనేది మంచిగా ఏరేషన్ అవుతుంది. గోను సంచి కట్టేసి పెడితే ఎగ్జాక్ట్గా 48 అవర్స్ తర్వాత మనం ఇమీడియట్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తుంది. దాని యూసేజ్ వచ్చేసి డైరెక్ట్గా 180 లీటర్స్ టు 200 లీటర్స్ ఏదైతే ఉందో ఆ 200 లీటర్స్ డ్రమ్ని డైరెక్ట్గా మనం ఫోలియర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే కాన్సన్ట్రేట్ సైడ్కి వచ్చేసరికి అంటే షెల్ఫ్ లైఫ్ ఉండే సైడ్కి వచ్చేసరికి మనం దీన్ని ఒక 3 మరుగులు మరిగిస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది కొంచెం ఆవు మూత్రం కొంచెం వేడెక్కిన తర్వాత మన వేప మిశ్రమం ఏదైతే ఉందో కదా దంచుకొని పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసిన తర్వాత ఆవు మూత్రంలో ఉన్న గుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అండ్ వేపలో ఉన్న గుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఒక కోయాగులేషన్ రావడానికి ఒక మూడు ఉడుకులు ఉడికించుకుంటాం అన్నమాట. విల్ బాయిల్ ఇట్. We all know that, right? Like ఏదైనా మనం షెల్ఫ్ లైఫ్ పెంచుకోవాలి అంటే we'll heat it, we'll kill all kinds of enzymes in it and we'll store the main chemicals that are used to repel the pests away, right? అవి సేవ్ చేసుకుంటాం కదా, సింపుల్. సో కాయడం వల్ల మనకు ఒక 5-6 months వరకు షెల్ఫ్ లైఫ్ వస్తుంది అండ్ కాన్సన్ట్రేట్ వస్తుంది. మనకి ప్యూర్గా నీమాస్త్ర కాన్సన్ట్రేట్ వస్తుంది. ఆ కాన్సన్ట్రేట్ని మనము లీటర్కి 10 ml చొప్పున డైల్యూట్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. 2 బోత్ ఎఫెక్టివ్గానే ఉంటాయి. ఇదేంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అదేంటంటే కొంచెం షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది, అంతే. సో కొంచెం వేడెక్కినట్టే ఉన్నారు ఆవు మూత్రం గారు, గోరువెచ్చగా అయ్యారు. ఇంకో కొంచెం టైం ఇస్తే వేడెక్కుతారు. అంతలోపల కొంచెం మనం మంట పెంచుకుందాం. కొంచెం కట్టెలు పచ్చిగా ఉన్నాయి, వర్షం పడింది కదా నిన్న. వేద్దాం, లోపలికి వేద్దాం. సో నీమాస్త్రం తయారు చేసుకున్న ఏ పద్ధతిలో తయారు చేసుకున్నా కూడా అసలు నీమాస్త్రం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, నీమాస్త్రం రెగ్యులర్ స్ప్రే చేయడం వల్ల మన తోటకి జరిగే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ పాయింట్, ఇట్ డజంట్ హ్యావ్ టాక్సిన్స్. అది టాక్సిన్స్ కాదు, కెమికల్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అవైలబుల్ ఇన్ ద నేచర్ ఇన్ వన్ ఫార్మ్. వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అనదర్ ఫార్మ్ టు రిపెల్ సమ్ ఇన్సెక్ట్స్. వీఆర్ నాట్ కిల్లింగ్ ఇన్సెక్ట్స్. ఓకేనా, వీఆర్ నాట్ కిల్లింగ్ ఇన్సెక్ట్స్, వీఆర్ నాట్ కిల్లింగ్ పెస్ట్స్, ఆర్ వీఆర్ నాట్
killing white flies, thrips, anything. We are just disrupting its reproductive cycle. సో అవి డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతాయి. సో ఒక ప్రివెంటివ్ కోట్ లాగా యాడ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ కెమికల్ ఇన్ నేచర్. సెకండ్ పాయింట్ వచ్చేసి నీమాస్త్ర డజంట్ ఎఫెక్ట్ ద పాలినేటర్స్. మన మెయిన్ పాలినేటర్స్ ఏంటి? హనీ బీస్, యూజువల్గా హనీ బీస్, బటర్ఫ్లైస్. జనరలైజ్ చేసుకుంటాను, జనరలైజ్గా హనీ బీస్, బటర్ఫ్లైస్, గ్రాస్ హోపర్స్, ఎట్సెట్రా 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 ఇన్సెక్ట్స్ని. అయితే నీమాస్త్ర మనల్ని ఎటువంటి పాలినేటర్స్ని డిస్టర్బ్ చేయదు. ద థర్డ్ అప్లికేషన్ ఆఫ్ నీమాస్త్ర ఇస్ రసం పీల్చే పురుగుల గుడ్లని, కాండం తోల్చే పురుగుల గుడ్లని, ఫంగస్ని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని, మనకి ఏమైనా వాటర్ తేమ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఫంగస్ ఎక్కువ వస్తుంది కదా, ఆ ఫంగస్ని కూడా ముందుగానే ప్రివెంట్ చేయగలుగుతాం. ఆవు పంచకము ఇంకా మనం మిక్సీ పట్టిన వేపాకు బాగా పైకి కింద కలిసేటట్టు ఒక 2 నిమిషాలు తిప్పితే 2 మిక్స్ అవుతాయి. మీరు చూస్తున్నట్టయితే కరెక్ట్గా మంచిగా ఒక ఉడుకు స్టార్ట్ అయింది, ఇప్పుడే కోయాగులేట్ అవుతున్నట్టున్నాయి ఆవు పంచకము అండ్ మన వేప మిశ్రమము. ఒక 2 సార్లు లేదా 3 సార్లు మసిలి పొంగిందంటే కనుక నీమాస్త్రం ఈజ్ రెడీ. మనం ఇప్పుడు ఒక తిప్పుకోవచ్చు అనుకుంటా, మసులుతుంది అనుకోవడానికి ఇంకొక 5-10 నిమిషాలు టైం ఉన్నట్టుంది. ఒకసారి తిప్పి చూద్దాం. రెండో పొంగు వచ్చేసింది. ఇంకొక పొంగు వస్తే కింద కట్టెలు తీసేసి దాన్ని అలా సెటిల్ అవ్వనివ్వాలి. రేపు పొద్దున వచ్చి మనము నీమాస్త్రాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే మూడో పొంగు కూడా వచ్చేసింది. ఇంకా మనం కట్టెలు తీసేసి కింద సిమ్మర్ చేసేస్తే ఆ వేడికి కాస్త మగ్గిపోయి చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనకి నీమాస్త్రం రెడీ అయిపోయినట్టే. సో మనము తీసేస్తే సరిపోతుంది కింద కట్టెలు. ఫైనల్లీ మనం అనుకున్న నీమాస్త్రం తయారైపోయింది. ఒక 4-5-6 మంత్స్ వరకు కూడా మనకి ఈ కాన్సన్ట్రేట్ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. దీనికి కావాల్సింది మనకి మెయిన్గా 2 ఇంగ్రీడియంట్స్. ఒకటి వచ్చేసి వేపాకు ఒక 5-7 కిలోలు. తర్వాత ఆవు పంచకం వచ్చేసి ఒక 10 లీటర్ల వరకు కావాల్సి వస్తుంది. ఆ రెండింటిని తీసుకొని ఫస్ట్ ఆవు పంచకాన్ని ఒక చిన్న పొంగు వచ్చేదాకా మరిగించి మిశ్రమాన్ని కనుక కలిపేసి ఒక 3 పొంగులు వచ్చేదాకా ఉంచితే కనుక వీఆర్ రెడీ టు గో విత్ ద నీమాస్త్రం. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే సస్టైనబుల్ ఫార్మింగ్లో మనకి ఈ కింద కాలిపోయిన బూడిద ఏదైతే ఉందో ఇది మన పౌల్ట్రీ షెడ్లో కింద ఉన్న ఉనక మీద వేసుకోవడం వల్ల వర్షాకాలంలో ఏమైనా మాయిశ్చర్ ఫామ్ అయితే కనుక అది డ్రై అయిపోతుంది. అండ్ మనకి పాతకాలం నుంచి వస్తున్న అలవాటు ఇది, ఇన్ కేస్ బూడిద నీళ్ళలో, కోళ్ళకి పట్టించే నీళ్ళలో కనుక మనం కలిపితే దాని డైజెస్టివ్ ట్రాక్ట్ క్లియర్ అవుతుంది. ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కూడా, ఏమైనా రోగాలు ఉన్నా కూడా ఎగిరిపోతాయి. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సస్టైనబుల్ ఫార్మింగ్. దట్ ఈస్ ద రీజన్ వై వీ సే సోల్, సాయిల్ అండ్ సింబయోసిస్ ఇన్ మృత్తికా ఫ్రెష్. సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్తో మృత్తికా ఫ్రెష్ మీకు ఎప్పుడూ నమస్తే చెప్తుంది. లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్.